సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా గోదావరి జిల్లాలో స్వయంభూ సుబ్రహ్మణ్య స్వామి దివ్యక్షేత్రాలు నిజానికి దేశంలోనే ప్రత్యేక పేరుగాంచిన మల్లవరం అలివెల్లి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం భక్తజనులతో కలకలాడుతూ కనిపిస్తుంది. గొల్లప్రోలు సమీపన పిఠాపురం నియోజకవర్గంలో మల్లవరం ప్రాంతంలో సంతాన సుబ్రహ్మణ్య స్వామిగా పేరుగాంచారు. నిజానికి సంతానం లేని అనేక మంది ఇక్కడ స్వామివారిని కొలవడం ద్వారా, స్వామివారిని ఆరాధించడం ద్వారా సంతానం కలుగుతుందని ఎంతో విశ్వాసంతో భక్తులు చెబుతూ ఉంటారు. అటువంటి స్వామి సన్నిధి వేకువజామున 3 గంటల నుంచి భక్త జనులతో కిటకిటలాడుతూ కనిపిస్తుంది. ఎటు చూసినా భక్తులే. ఏడాదంతా ఒక ఎత్తు, ఈ ఒక్కరోజు ఒక ఎత్తని చెప్పుకోవచ్చు. మరో పక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కడలి కపోతేశ్వర స్వామి దివ్యక్షేత్రానికి సైతం విశేషత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. స్వామివారి ఉత్సవాలు, స్వామివారి ఊరేగింపు, స్వామివారి కళ్యాణం నయన మనోహరంగా కడలి కపోతేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా రాత్రి నుంచి ఉత్సవాలు ప్రారంభమని చెప్పుకోవచ్చు. మరోపక్క బిక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఇక్కడ సంతానం లేనివారు రాత్రి వచ్చి మహిళలు ఇక్కడ నిద్రిస్తూ ఉంటారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించలేకపోవడంతో తక్కువ సంఖ్యలో మహిళలు వచ్చారని చెప్పుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రం సైతం స్వయంభూ దివ్యక్షేత్రంగా గోదావరి జిల్లాలోనే కాదు, ఏపీలో ప్రత్యేక సుబ్రహ్మణ్య స్వామి దివ్యక్షేత్రాలుగా విరాజిల్లుతూ ఉన్నాయి. ప్రస్తుతం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా ప్రధాన ఆలయాలతో పాటు స్వయంభూ దివ్యక్షేత్రాలు, ముఖ్యంగా కడలి కపోతేశ్వర స్వామి దివ్యక్షేత్రం, మల్లవెల్లి అలివెల్లి స్వామి దివ్యక్షేత్రం, బిక్కవోలు దివ్యక్షేత్రం భక్తజనులతో కలకలాడుతూ కనిపిస్తుంది.